అప్పు ఇచ్చేవారు వైద్యులు అంటారు. అప్పట్లో ఈ మాట అక్షరాల నిజం. షావుకారో జమీందారో అప్పిస్తే ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి రైతులు పంట పండించేవారు. పంట చేతికి వచ్చాక వారి రుణం తీర్చుకునేవారు. అప్పట్లో అప్పు అంత అవసరంగా ఉండేది. మరి ఆ తర్వాత ఈ అవసరాల్ని క్యాష్ చేసుకోవడానికి వడ్డీ వ్యాపారులు పుట్టుకొచ్చారు. వీరు కూడా కొంతవరకు నయమే. ఇక బ్యాంకింగ్ సెక్టర్ అయితే రైతులకు పేదలకు చాలా వరకు అండగా ఉంటున్నాయి. ఇందుకు గాను ఆర్బీఐ కొన్ని షరతులు కూడా విధించడంతో బ్యాంక్స్ కాస్త తక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. కానీ ఎప్పుడైతే డిజిటల్ ఇండియా కార్యక్రమంతో చాలా రకాల సేవలు ఆన్లైన్లోకి అందుబాటులోకి వచ్చాయో అక్కడి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే లోన్లు అందించే డిజిటల్ అప్లికేషన్లు పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చాయి. సాధారణ బ్యాంకులు తిరస్కరించే కస్టమర్స్ను సైతం ఈ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వడ్డీలతో లోన్స్ అందిస్తున్నాయి. అయితే సరైన అవగాహన లేకుండా ఈ డిజిటల్ అప్లికేషన్స్లో పర్సనల్ లోన్ తీసుకుంటే జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నట్లే. నిజానికి లోన్ యాప్స్ అందించే రుణాలపై వడ్డీ రేట్లు, హిడెన్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వడ్డీ అసలు వసూలు చేయడానికి నిర్వాహకులు ఎంతకైనా తెగిస్తారు, వేధింపులకు గురి చేస్తారు. ఒక్కోసారి కట్టాల్సిన మొత్తం కట్టినా సరే ఇంకా డబ్బు కోసం వేధిస్తూనే ఉంటారు. అందుకే డిజిటల్ లోన్ యాప్స్తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బజాజ్ ఫైనాన్స్, జియో ఫైనాన్స్, చోలా ఇన్వెస్ట్, ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటివి ఉన్నాయి. వీటిలో లోన్ తీసుకున్నా పెద్దగా సమస్యలు ఉండవు. ఇవి కాకుండా అనాథరైజ్డ్ లోన్ యాప్స్కి వెళితే అడ్డంగా బుక్ అవుతారు. నిజానికి ఏదైనా లోన్ కోసం అప్లై చేస్తే ముందు లెండింగ్ అప్లికేషన్ జాగ్రత్తగా వెరిఫై చేయండి. రివ్యూలు, రేటింగ్లు, కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ ఇలాంటివన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. రీపేమెంట్ షెడ్యూల్ గురించి ముందే తెలుసుకోవాలి. లేట్ పేమెంట్ పెనాల్టీలు, వివాద పరిష్కార విధానాలు మొదలైన వాటిని స్పష్టంగా అర్థం చేసుకోండి. హిడెన్ ఛార్జీల నుంచి బయటపడడానికి ఇవన్నీ చాలా ముఖ్యం. ఇవేవి తెలుసుకోకుండా లోన్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకొని ఆ ఊబి నుండి బయటికి రాలేక చాలామంది నరకం అనుభవిస్తున్నారు. ఉదాహరణకి 1వ తేదీ డ్యూ డేట్ ఉంటే పొరపాటును కూడా లోన్ యాప్లో ఆ పేమెంట్ మిస్ కాకూడదు. ఒకవేళ మిస్ అయిందో రోజుకు వేలల్లో ఫైన్ వేస్తున్నారు. మళ్ళీ ఆ ఫైన్ డబ్బులకు కూడా వడ్డీలు యాడ్ చేస్తున్నారు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇలా చేయడానికి వీల్లేదు. చివరికి క్రెడిట్ కార్డ్స్పై బ్యాంకులు విధించే ఫైన్స్ ఎక్కువ అవుతున్నాయని, వీటిని తగ్గించాలని ఆర్బీఐ గతంలో ఓ సర్క్యులర్ జారీ చేసింది. బ్యాంకుల విషయంలో ఆర్బీఐ నియమాలు అంత కఠినంగా ఉంటే ఈ లోన్ యాప్స్ నిర్వాహకులు వసూలు చేసేది ఖచ్చితంగా రూల్స్కి వ్యతిరేకమే అవుతుంది. కాబట్టి లోన్ యాప్స్ అప్పు కట్టేప్పుడు అన్ని రూల్స్ తెలుసుకోండి. మీరు తీసుకున్న డబ్బుకి ముందుగా అనుకున్న వడ్డీని కలుపుకొని పూర్తిగా చెల్లిస్తే చాలు. అంతకన్నా ₹1 కూడా అదనంగా కట్టాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరైనా ఈ విషయంలో మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే పోలీసులకు కంప్లైంట్ చేయండి, లేదా సంబంధిత రెగ్యులేటరీ దృష్టికి తీసుకెళ్ళండి. చాలా మంది యువత బెట్టింగ్స్లో డబ్బులు పోగొట్టుకొని లోన్ యాప్ నిర్వాహకుల చేతిలో ఇరుక్కొని కేసు పెట్టాల్సి వస్తే తాము బెట్టింగ్ ఆడిన విషయం పోలీసులకు తెలిసిపోతుంది అని భయపడుతూ నరకం అనుభవిస్తున్నారు. కొందరు ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ ఆడడం ఖచ్చితంగా తప్పే, కానీ దానికి పరిష్కారం మీరు ప్రాణాలు తీసుకోవడం కాదు, మీలో మీరు కుమిలిపోవడం అంతకన్నా కాదు. మీ కష్టాన్ని పోలీసులతో పంచుకోండి. మీరు కట్టాల్సిన దానికన్నా ₹1 కూడా ఎక్కువ లోన్ యాప్స్కి కట్టకండి. అసలు వీలైతే ఆథరైజ్ కాని యాప్స్ నుంచి లోన్ తీసుకోవడం మానేయండి. మరి మీలో ఎంతమంది లోన్ యాప్స్ బాధితులు ఉన్నారు? మీ అనుభవాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.